భూస్వామి దేశ్ముఖ్ మరి ఆయన భూమి పంటను కోయడం కోసము ఆక్రమించడం కోసం పనిచేస్తే మరి చిట్యాల ఐలమ్మకు అండగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ సంఘ నాయకులు ఉత్కల సంఘాన్ని పెట్టి మరి అండగా నిలబడి ఆ జమీందారును తరిమి కొట్టిన చరిత్ర ఉంది. మరి ఆ పోరాట స్ఫూర్తితోటి మరి వీర తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది. మరి అట్లా 1940 నుండి 45 వరకు జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంతో మరి పేదలందరికీ సుమారు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడం జరిగింది. మరి ఆనాడు వెట్టి చాకిరికి ఆత్మగౌరవం కోసం పోరాడిన పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి పొందడం జరిగింది. అంటే ఆనాడు ఒక మహిళగా ముందుకొచ్చి పోరాటంతో ఆ స్ఫూర్తితోటి మరి నైజాం సర్కార్ని గడగడలాడించిన వీర తెలంగాణ సాయుధ పోరాటం ఈ ప్రపంచానికి పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చరిత్ర ఐలమ్మదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఐలమ్మ కేవలం ఒక సామాన్య వీరనారి కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఎట్లా పోరాడాలనో పోరాటాన్ని చూపినటువంటి వీరవనిత చిట్యాల ఐలమ్మ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే మనిషి పుట్టుక నుంచి చావు వరకు చేసిన జ్ఞాపకాలు మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే తాను చనిపోయిన తర్వాత తెలుస్తుందని చెప్తా ఉంటారు. అందుకే చిట్యాల ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తితోటి మరి ఆమె తెలంగాణ ఉనికిని మరి నిప్పు కనుక ఆమె ప్రపంచానికి చాటిన దాన్ని గుర్తించి 2002లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా జరపడం కోసం ప్రకటించింది. అట్లా ఆ 2002 నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వారి పోరాట స్ఫూర్తి, వారి పటిమ అన్నిటిని కూడా మనం అణిగిపుచ్చుకొని ఆమె స్ఫూర్తితోటి పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మనం కూడా ప్రశ్నించే విధంగా ముందుకు సాగాలని, మన హక్కుల కోసం ఆమె స్ఫూర్తితో పోరాడాలని, ఆ దిశగా ఏదైతే భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిందో ఐలమ్మ, ఆ పోరాటాల స్ఫూర్తితోటి ఈనాడు కూడా అనేక మంది పేదలకు భూములు లేకుండా ఉన్నాయి. అనేక మంది పేదల భూములు ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు గుంజుకుంటా ఉన్నారు. కానీ మేము అనేది ఏంటంటే ఈ రోజు అక్రమంగా ఏవైతే చేసిందో వాటిని గుంజుకోండి, కానీ ఈ రోజు రజక సోదరులు ఏమన్నా మున్సిపాలిటీలో డబ్బు పెట్టుకున్నామంటే దానికి పర్మిషన్ ఉందా అని చెప్పి పెట్టుకోలేని పరిస్థితి ఉంది.